బోనాల జాతర సందడి రాబోతుంది. ఆషాఢ మాసంలోనే ఎందుకు జరుపుకుంటారు? బోనాలు మహంకాళి అమ్మవారిని పూజించే హిందూ పండుగ. జూలై 7 ఆషాఢంలో వచ్చే మొదటి ఆదివారంతో బోనాలు ప్రారంభమవుతాయి. ఈ పండుగ మొదటి రోజు, చివరి రోజు ఎల్లమ్మ దేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. బోనం అంటే భోజనం అని అర్థం. అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని బోనం అంటారు. స్త్రీలు ఈ పండుగను జరుపుకుంటారు. కొత్త మట్టి పాత్ర లేదా ఇత్తడి కుండలో పాలు, బెల్లం, బియ్యం వేసి పరమాన్నం చేస్తారు. వేప ఆకులు, పసుపు, కుంకుమతో కుండను అలంకరిస్తారు. మహిళలు అందంగా ముస్తాబై తల మీద ఈ కుండను మోస్తూ ఆలయాలకు తీసుకుని వెళతారు. గ్రామ దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, డొక్కాలమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, మారెమ్మ, నూకాలమ్మ మొదలైన రూపాలలో కాళికాదేవిని పూజిస్తారు. మహిళలు తాము సిద్ధం చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఆషాఢ మాసంలో ఎందుకు చేస్తారు? పురాణాల ప్రకారం ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళ్తుందని నమ్ముతారు. అందుకే ఈ పండుగ సమయంలో పెళ్లైన ఆడవాళ్లు తమ పుట్టింటికి వస్తారు. అమ్మవారిని తమ కూతురిగా భావించి భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు చేసి సమర్పిస్తారు. ఈ తంతును గతంలో ఊరడి అనేవాళ్లు. తర్వాత కాలంలో బోనాలు పేరుగా మారింది. దుష్టశక్తులను పారద్రోలేందుకు పూర్వం దున్నపోతును ఆలయంలో బలి ఇచ్చేవారు. ఇప్పుడు వాటికి బదులుగా కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా వచ్చింది. బోనాల సందర్భంగా మహిళలు పట్టు చీరలు, నగలు ధరించి అందంగా ముస్తాబవుతారు. బోనాలు తీసుకున్న మహిళలను అమ్మవారు ఆవాహిస్తారని నమ్ముతారు. వారిని శాంతపరిచేందుకు ఆలయం దగ్గర బోనం ఎత్తిన మహిళ కాళ్ల మీద నీళ్లు పోస్తారు. హైదరాబాద్ లో జగదాంబిక ఆలయంలో తొలి బోనం సమర్పిస్తారు. తర్వాత రెండో బోనం బల్కంపేట రేణుకా ఎల్లమ్మ తల్లికి, మూడో బోనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక వ్యక్తి బోనాలకు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఎరుపు రంగు ధోతి ధరించి కాళ్లకు గంటలు ధరిస్తాడు. శరీరం అంతా పసుపు కుంకుమ రాసుకుంటాడు. నుదుటి మీద పెద్ద బొట్టు ధరించి డప్పులకు తగినట్టుగా నృత్యం చేస్తూ ఊరేగింపులో పాల్గొంటాడు. ఇతన్ని పూజా కార్యక్రమాలకు ఆరంభకుడిగా భావిస్తారు. పోతురాజు లేకుండా బోనం సందడే లేదు. ఆషాఢ మాసంలో వర్షాలు మొదలవుతాయి. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటం వల్ల అంటువ్యాధులు ప్రబలడం ఎక్కువగా ఉంటుంది. వ్యాధులను నయం చేయమని ప్రజలు గ్రామదేవతకు ఉత్సవాలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం ఆచారంగా వచ్చింది. పసుపు కలిపిన నీరు ఊరంతా చల్లుకుంటూ వేపాకులు పట్టుకుంటూ ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలి వెళ్లేవాళ్లు. ఇలా చేయడం వల్ల అమ్మవారు శాంతించి వ్యాధులు ప్రబలకుండా అడ్డుకుంటుందని ప్రజల విశ్వాసం. అందుకే ఈ బోనాలు జరుపుకుంటారు. ఇందులో ఉపయోగించే పసుపు, వేపాకులు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటాయి. విందు. బోనం అనేది అమ్మవారికి నైవేద్యం సమర్పించే పండుగ. కుటుంబాలు కూడా ఈ నైవేద్యాన్ని ఆరగిస్తారు. ఇంటికి వచ్చిన అతిథులతో పంచుకుంటారు. రంగం. పండుగ మరుసటి రోజు ఉదయం రంగం జరుగుతుంది. ఒక స్త్రీ మీదకు మహంకాళి అమ్మవారు ఆవహించి భవిష్యవాణి పలుకుతుందని భక్తుల విశ్వాసం. ఘటం. అమ్మవారి ఆకారంగా అలంకరించే రాగి కలశాన్ని ఘటం అంటారు. పూజారి ఈ అమ్మవారి ప్రతిమగా కలశాన్ని తీసుకుని వెళతాడు. ఘటాన్ని ఉత్సవాల మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు నీటిలో నిమజ్జనం చేసి ఊరేగింపుగా తీసుకుని వెళతారు. రంగం తర్వాత ఘటం ఉత్సవం జరుగుతుంది. డప్పులు, మేళతాళాల మధ్య ఊరేగింపు పూజారి ఘటాన్ని తీసుకుని వెళతారు. లాల్ దర్వాజ్ నుంచి నయాపూర్ వరకు ఈ ఘటం ఊరేగింపుగా తీసుకువచ్చి నిమజ్జనం చేస్తారు. తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే ఈ పండుగను తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటించింది. తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.